విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ఫార్మా కంపెనీల ప్రమాదాలు యాజమాన్యం నిర్లక్ష్యమే. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు ఆరోపణ. సుపరిపాలనలోని తొలి అడుగుతో ప్రజలకు మరింత చేరువవుతున్నాం. విశాఖ దక్షిణ నియోజకవర్గ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్ వెల్లడి. వామనవతారంలో దర్శనమిచ్చిన శ్రీ శ్రీ జగన్నాథ స్వామి భక్తులకు అన్ని ఏర్పాట్లను చేసినట్లు వెల్లడించిన ఆలయ అర్చకులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఫార్మా కంపెనీల ప్రమాదాలను యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణమంటూ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు ఆరోపించారు. ఈ మేరకు జగదాంబ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు. ఫార్మా కంపెనీ కనిపెట్టిన శ్రద్ధ ఆ కంపెనీలోని పనిచేసే కార్మికులపైన ప్రభుత్వాలకి లేకపోవడం బాధాకరమని అన్నారు. ఎక్కువ ఫార్మా కంపెనీలోని వలస కార్మికులతో పనిచేయిస్తున్నారు అంటూ ఆయన మండిపడ్డారు. నివేదికలే బయటికి రావు. బ్రాండింగ్స్ లో 200 మంది గ్యాస్ తో మొదలుపెట్టి ఈ రోజుకి నివేదిక బయటపడ్డాం. మేము వారానికి ఒక ఆపు లేకుండా ఇది ఈ రోజు ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. రాజకీయ నాయకులు ఎన్నికల ఇది పరిశ్రమ ముఖ్యంగా గత 30 ఏళ్లలో 90లో కేవలం 5,000 కోట్లు దాని మొత్తం దేశం యొక్క టర్నోవర్. మొదటి 7 ధనవంతులు ఫార్మా కంపెనీ యజమానులు. అటువంటి రంగం పెరిగినటువంటి రంగంలో వాళ్ళకి నో పిఎం, నో ప్రావిడెంట్ ఫండ్, నో ఇంకా ఒక 60 మంది గల్లంతైనట్టుగా చెబుతున్నారు. 50 మందికి తీవ్రమైన గాయాలు జరిగాయి. శరీర అవయవాలు ముక్కలై తునాతునకలై 100 మీటర్ల దూరం కూడా వెచ్చల్లడం అనేటువంటి జరిగింది. ఇది విస్ఫోటం. రియాక్టర్స్ అనేటువంటిది ఇదివరకట్లాగా ఫార్మాలో వచ్చినటువంటి మార్పుల్లో హైడ్రోజన్ గ్యాస్ అనేది వాడటం వల్ల విస్ఫోటం లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎనర్జీ ఎసెన్షియల్ అచ్యుతాపురం SEZ లో జరిగినటువంటి దాంట్లో కూడా 100 మీటర్ల దూరంలో చెట్లుకి మనుషుల దేహంలో ఉన్న కండరాలు చెట్లకి ఉన్న ఫోటోలు చూశారు. అందువల్ల ఈ రియాక్టర్లో జరుగుతున్నటువంటి అక్కడ 17 మంది చనిపోయారు గత సెప్టెంబర్లో. ఇంత తీవ్రమైన ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అనే దానిలో ముఖ్యంగా రియాక్టర్ల దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, దీనిలో అవుట్డేటెడ్ కాలం చెల్లినటువంటి రియాక్టర్లు వాడడం, సాల్వెన్సీ అందులో వాడేటువంటి పదార్థాల్లో రికవరీ ఒకసారి వాడినటువంటి మళ్ళా వాడడం, సరైన టెంపరేచర్స్ మెయింటైన్ చేయలేకపోవడం, అనుభవం లేనటువంటి వారిని, నైపుణ్యం లేనటువంటి వారిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మైగ్రెంట్స్ని తో పని చేయించడం, 12 గంటల పని, రాత్రింబావుళ్ళు కూడా మనిషి రాకపోతే మళ్ళా 12 గంటలు 24 గంటలు పని చేయించడం, ఇలాంటి పద్ధతుల వల్ల రియాక్టర్స్ పేలడం అనేటువంటి జరుగుతుంది. ఈ ప్రమాదాలని అరికట్టేదానికి చర్యలు చేయాల్సిన దాంట్లో ముఖ్యమైంది ఇన్స్పెక్షన్ రాజ్ అనే పేరుతోటి ఈరోజు ఇన్స్పెక్షన్ లేదు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చంద్రబాబు నాయుడు గారు చెప్పే దాని యొక్క అర్థం ఏమిటంటే నో ఇన్స్పెక్షన్స్ ఈరోజు లేవు. వాస్తవంగా ఈ ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగాయి. అయిన తర్వాత కూడా దాంట్లో ఏమీ మార్పు లేదు. ఒక కార్మికుడు ఇది వరకు ఫిర్యాదు చేస్తే ఇన్స్పెక్షన్ ఉండేది, యూనియన్ ఫిర్యాదు చేస్తే ఉండేది. ఇప్పుడు నో, మేము చేయలేము, అధికారం లేదు వాళ్ళకి. ఢిల్లీ నుంచి ఆదేశాలు వస్తేనే ఇన్స్పెక్షన్ చేస్తామని చెప్తున్నారు. ఈరోజు అధికారులు లేరు, అట్లాగే ఇన్స్పెక్షన్స్ అనేటువంటి లేదు.
ప్రజల దయ వలన కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఏడాదిలో ఎన్నో హామీలు అమలు చేశామంటూ రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబ్జీ మాట్లాడారు. సుపరిపాలనలో తొలి అడిగి కార్యక్రమం నిర్వహిస్తున్నాం, డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం, యాప్లోని ప్రజల అభిప్రాయాలను నమోదు చేస్తామని చెప్పారు. ఇప్పటికే అమలు చేసిన పథకాలు, ఇంకా రానున్న రోజుల్లో అమలు చేయనున్న పథకాలు కూడా వివరించడం జరుగుతోందని అన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027కి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని అన్నారు. ఆ విధంగా రేపు ఈ జిల్లాలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ కార్యకర్తలు, నాయకులు కూడా ఏవైతే ఈ సంవత్సర కాలంలో మనం అమలు చేస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా రేపు అమలు చేయబోతున్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి వారి నుంచే వచ్చే సమాధానాలు ఏవైనా ఉంటే అవి రికార్డ్ చేసి అవి రేపు మరలా ఎలా అమలు చేయాలి, లేకపోతే వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలి అనే ఉద్దేశంతో అది ఈ కార్యక్రమాన్ని పెట్టి దానికి ఒక యాప్ కూడా క్రియేట్ చేశారు. ఆ యాప్లో ఏ ఇంటికి వెళితే ఆ ఇంటి డేటా, కష్టకాలు మీరు ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం సంగతి, మీకు ఈ పథకాలు అందుతున్నాయా లేదా, ఈ రాష్ట్రం నుంచి మళ్ళీ మీరు ఏం కోరుకుంటున్నారనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. మీకు తెలిసి ఈ సంవత్సర కాలంలో సుమారు 9,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో ఇప్పటికే రకరకాల కంపెనీలు అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టడానికి వ్యాపారవేత్తల ముందుకు వచ్చారు. దీని ద్వారా సుమారు 8 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని చెప్పి అంచనా కూడా వేయడం జరిగింది. అంచనా కూడా కాదు, ఎగ్జాక్ట్గా వాళ్ళ పెట్టుబడి, వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలు కూడా మనం తెలియజేస్తా ఉన్నాం. రేపు పాంప్లెట్ రూపంలో కానీ వివిధ రకాలుగా కూడా గవర్నమెంట్ ద్వారా ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఇవి కాకుండా ఇవాళ పోలవరం సంబంధించి పోలవరం రేపు వచ్చే ఏడాది కాకుండా 2027లో దీన్ని జాతికి అంకితం చేయాలనే ఉద్దేశంతో అతి వేగంగా ఈ పోలవరాన్ని కేంద్ర సహకారంతో సుమారు 35,000 కోట్ల రూపాయలు ఇప్పుడు పెట్టుబడులు పెట్టి శరవేగంగా పూర్తి చేస్తా ఉన్నారు. ఇది కాకుండా రాష్ట్రంలో ఉన్న ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇవి కాకుండా మనం పెన్షన్ ఏదైతే మనం అనుకున్నామో ఎన్నికల వాగ్దానాల్లో ముఖ్యంగా 6 పథకాలలో భాగంగా 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పిన వెంటనే ప్రభుత్వం వచ్చిన వెంటనే పాత బకాయితో సహా ఈ 4,000 రూపాయల పెన్షన్ ఒకటి, అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, పూర్తిగా మంచం మీద ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం కూడా మీకు తెలుసు. ఇవి కాకుండా విశాఖపట్నానికి సంబంధించి మీకు ఈవేళ మనం టీసీఎస్ వస్తుంది, తర్వాత మనం కాగ్నిజెంట్ కూడా వస్తుంది, 22 ఎకరాలు కూడా భూమి కేటాయించారు. ఇది కాకుండా ఇప్పుడు ఆల్రెడీ కొంత ప్రాజెక్ట్ ఇక్కడ రన్ చేస్తూ ఉంది. లూలు కూడా వస్తుంది త్వరలోనే. ఇంకా లూలు అనౌన్స్ చేయకపోయినా డెఫినెట్గా లూలు వాళ్ళు కూడా సుమారు 2,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది కాకుండా మీకు తెలుసు మనకు పక్క జిల్లా, మన ఉమ్మడి జిల్లా అనకాపల్లి ప్రాంతంలో ఆర్సెల్మెటల్ సుమారు 60,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టి ఒక ఐరన్ కర్మాగారం నిర్మించాలనే ఆలోచనతో ఉన్నారు. విశాఖ పోర్టు హాస్పిటల్ను సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 275వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అకేపాలెం పోర్టు హాస్పిటల్ వద్ద దీక్షలో కూర్చున్న అఖిలపక్ష కార్మిక నాయకులు మాట్లాడారు. కోట్ల రూపాయల రాబడి ఉన్న విశాఖ పోర్టు నిధులతోనే హాస్పిటల్ అభివృద్ధి చేసి కార్మికుల ఆరోగ్యం, వారి కుటుంబాల ఆరోగ్యానికి భరోసాని ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు. 40,000 కుటుంబాల ఆరోగ్యాన్ని ప్రైవేటు పరం చేసి లాభాల వ్యాపారానికి అప్పచెప్తాము అంటే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. ఈ సందర్భంగా వ్యతిరేక నినాదాలు చేస్తూ దీక్షను కొనసాగించారు. టెండర్లు పిలవరాదు, హాస్పిటల్
సిఐటియు తరపున ఇక్కడ 275వ రోజు పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటైజేషన్కు నిరసనగా యాజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే ఈ హాస్పిటల్ ప్రైవేట్ చేయొద్దు, పోర్టు తాలూకా సొంత నిధులతోనే కంటిన్యూ చేయాలి అని. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సదుపాయాలు కాస్త అప్డేట్ చేసి మాకు మంచి ట్రీట్మెంట్ అందించాలని. ఎందుకంటే ఇది పోర్ట్ అధికారుల తాలూకా నియంత్రణలో ఉంటేనే మాకు ఖచ్చితంగా ఇక్కడ న్యాయం జరుగుతుంది. ఇది వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతే ఈ న్యాయం జరగడం అనేది తగ్గిపోద్ది ఖచ్చితంగా. ఇక్కడ ఈ హాస్పిటల్ నమ్ముకొని సుమారుగా ఒక 40,000 మంది ఆధారపడి ఉన్నారు. ఆల్ వర్కింగ్ ఎంప్లాయీస్ ఫ్యామిలీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫ్యామిలీస్, సిఎస్ఎఫ్ ఎంప్లాయీస్, ఇంకా వీళ్ళంతా ఆధారపడి ఉన్నాం. కాబట్టి ఈ హాస్పిటల్ ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రైవేటైజ్ చేయొద్దని చాలా దృఢ నిశ్చయంతో మేము మా నిరసనని తెలియజేస్తున్నాం. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సిపిఎం ఆధ్వర్యంలో అల్లూరి విజ్ఞాన కేంద్రంలోని ప్రజా వైద్యులకు ధన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. డాక్టర్ బితం చంద్రరాయ్ జయంతిని పురస్కరించుకొని డాక్టర్స్ డేను నిర్వహించుకుంటున్నామని, వైద్య రంగానికి వారు చేసిన కృషి అపారమైనదని తెలిపారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిస్వార్థ సేవకు అంకిత భావానికి వైద్యులు ప్రతికలని, ప్రతిపానం కోసం పోరాడే యోధులని డాక్టర్ సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. ప్రజా ఆరోగ్య వేదిక మెంబర్స్, ప్రెస్ అండ్ మీడియా ప్రతినిధులు, సో ఈ రోజున ఈ సన్మానం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నా తరఫున, మా కుటుంబం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ బీసీ రాయ్ గారు ఈజ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్ and also he is the Chief Minister of West Bengal for nearly 14 years. While he was the Chief Minister of West Bengal, he used to run a free clinic daily in the evening. That is the greatness of the service to humanity. And Dr. Ramarao Garu, I just heard that he is responsible for starting Indian Medical Association in India. And సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంతో ప్రతి ఇంటికి వెళ్లి అందుతున్న పథకాలు భవిష్యత్తులో ప్రజల అవసరాలను తెలుసుకోవడంలోని విజయవంతమవుతున్నామంటూ విశాఖ ఎంపీ శ్రీభరత్ తెలియజేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఆరోగ్యశ్రీ చైర్మన్ సీతంరాజు సుధాకర్తో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నామని తెలియజేశారు. సంక్షేమ పథకాలు అందని వారికి కారణాలను వివరిస్తూ పరిష్కారాలను సూచిస్తూ సుపరిపాలనలోని తొలి అడుగు కార్యక్రమం ప్రజా సంక్షేమానికి చేరిపోతుందని తెలిపారు. ఆ మొదటి రోజు సుపరిపాలన తొలి అడుగు ప్రోగ్రాం ప్రారంభించడం ఇవాళ దుర్గాలమ్మ గుడి నుంచి. గత సంవత్సరంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశాము. అదే కాకుండా రీసెంట్గా మీరు చూస్తే మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా ప్రజల సాటిస్ఫాక్షన్ రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా కేటగిరీస్లో జీవీఎంసీ టాప్ త్రూ, అంటే 1, 2, 3 శానిటేషన్లో, లేకపోతే స్ట్రీట్ లైట్స్లో, డ్రైనేజ్లో 1, 2, 3 స్థానాల్లో ఎక్కువ రావడం జరిగింది. అయినా
కొన్ని ఏరియాస్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి. ఇవాళ మాకు అవకాశం ఈ నెల రోజులు ఏంటి అంటే మేము చేసిన మంచి పనులు ఈ సంవత్సరంలో జనాల దగ్గరికి వెళ్ళి చెప్పగలుగుతున్నాము. వాళ్ళకున్న సమస్యలు లేకపోతే ఏదైనా వాళ్ళకి సరిగ్గా అవ్వలేదు అంటే మేము వెళ్ళిన ఈ ప్రోగ్రాంలో వాళ్ళ నుంచి మేము ఒక మినీ సర్వే లాగా మా కార్యకర్తలే మా నాయకులే వెళ్ళి వాళ్ళని అడుగుతాం, పరిపాలన బాగుందా బాగాలేదా, మీకు ఏ ఏరియాలో మీకు సమస్యలు ఉన్నాయి, సూపర్ 6 హామీల్లో ఎక్కడన్నా సమస్యలు ఉన్నాయా, ఇంకేదన్నా మేజర్ ప్రోగ్రామ్స్ మీకు సమస్యలు ఉన్నాయా, మీరు ఏదన్నా ఫీడ్బ్యాక్ ఇద్దాం అనుకుంటున్నారా. కార్యకర్తలు కూడా ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ప్రజలందరినీ ఇప్పుడు టచ్ చేసే అవకాశము పార్టీకి ప్రభుత్వానికి ఏంటి అంటే ప్రజల్లో ఉన్న సమస్యలు ఎక్కడ బాగా అక్కడ స్థానిక నాయకులు పరిష్కరించగలుగుతున్నారనేది ఈ 1 మంత్ ప్రోగ్రాంలో బాగా తెలుస్తుంది. సుపరిపాలనలో తొలి అడుగు మా గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి 2వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ అవుతుంది. దానిలో భాగంగానే దక్షిణ నియోజకవర్గంలో మా గౌరవ పార్లమెంట్ సభ్యుల వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా దక్షిణ నియోజకవర్గంలో పాదయాత్ర టైప్లోనే గడప గడపకి వెళ్ళి సుపరిపాలన ఏ విధంగా జరిగింది, వారికి ఏమైనా గ్రీవియన్సెస్ ఉన్నాయా, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకుని మా యాప్లోని మై టీడీపీ అనే యాప్ ఉంది, దాని ద్వారా డౌన్లోడ్ చేసి దాని ద్వారా మా సెంట్రల్ ఆఫీస్ కూడా పంపించడం జరుగుతుంది. ఒక ధైర్య సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ఏవైనా సరే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు కానివ్వండి, ఎందుకంటే కొంతమందికి రావచ్చు, ఎలిజిబుల్లో ఉన్న వాళ్ళకి రావచ్చు, మరికొంతమందికి ఎలిజిబుల్ రాకుండా అంటే టెక్నికల్ ప్రాబ్లంతో ఎలిజిబుల్ కాకుండా ఉన్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఆ ఎలిజిబుల్ కాకుండా ఉండడం వాళ్ళకు కూడా ఎలిజిబుల్ చేయాలనే ఒక గొప్ప సహృదయమైన ఆలోచనతో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయండి. సిఐటియు జగదాంబ పార్టీ కార్యాలయంలోని జూన్ 8వ మహాసభలను నిర్వహించారు. టి నూకరాజు అధ్యక్షతన ఈ సభను ప్రారంభించగా 3 సంవత్సరాలుగా చనిపోయిన కార్మికుల నాయకులకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్ష ఉపన్యాసంలో పలువురు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అన్నారు. 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్గా మార్చి కార్మిక హక్కులను హరించిందని ఆరోపించారు. ప్రభుత్వం ఎంత మొండిగా ఉన్నప్పటికీ కూడా కార్మికుల సమిష్టి పోరాటంతో కార్మిక చట్టాలను అమలు కాకుండా ఆపగలిగామంటూ తెలిపారు. అనంతరం ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి 3 సంవత్సరాల్లో జరిగిన కార్మిక నివేదికను సభలో ప్రవేశపెట్టారు. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఈ మహాసభలు జరుపుకుంటాం. అలాగే జగదాంబ జోన్లో ఉన్నటువంటి అన్ని రంగాల సంఘాలన్నింటినీ సిఐటి ఆధ్వర్యంలో సమావేశాలు జరిపి ఈరోజు జగదాంబ జోన్ మహాసభ జరుపుకుంటున్నాం. ఈ మహాసభ ముఖ్య ఉద్దేశం దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపై కార్మికులను చైతన్యవంతం చేసి కార్మికులు జరుగుతున్నటువంటి కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రశ్నించేటట్లు ఈరోజు ఈ మహాసభ ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఈ జోన్లో విపరీతమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయి, అలాగే ప్రైవేట్ పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లోన ఎటువంటి కార్మిక చట్టాలు అమలు అవ్వకుండానో ఈరోజు తీవ్ర దోపిడీకి గురవుతున్నారు కార్మికులు. వీటన్నింటినీ పైన సమగ్రమైన కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కూడాను నూతన కార్యవర్గం కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. రాబోయే మరో 3 సంవత్సరాల యొక్క భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించుకున్నట్టుకు ఏర్పాటు చేసుకున్నట్టు కూడా ఈ మహాసభ చేపడుతున్నాం. ఈ మహాసభలో రాబోయే 3 ఏళ్లకు సంబంధించినటువంటి ఏవైతే కార్యాచరణ ఉందో కార్యాచరణ కూడా ఏర్పాటు చేసుకున్న విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నామని ఈ సందర్భం. ఈరోజు దేశంలో కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కానీ కార్మికుల మీద దాడికి పూనుకోవడం జరుగుతుంది. 44 కార్మిక చట్టాలని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసి 4 కోడ్లు తెచ్చి కార్మికుల యొక్క జీవితాల మీద భారాలు పడేటట్టు.
మిద్దె పంటల ద్వారా ఆర్గానిక్ పదార్థాలు తీసుకోవడమే కాక ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని పొందొచ్చంటూ టెర్రస్ గార్డెన్ నిర్వాహకురాలు అరుణ తెలియజేశారు. దాదాపుగా 3,500 మంది గ్రూప్ సభ్యులకు గాను నేడు కళాభారతి ఆడిటోరియంలో మిద్దె పంటలను ఉపయోగాలు అనే అంశంపైన అవగాహన కార్యక్రమాన్ని ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరువులు రసాయనాలు లేని సహజ వనరులతో మన ఇంటి మేడ మీద మొక్కలను పెంచుకోవడం ద్వారా మనకు అవసరమయ్యే కాయగూరలు పండ్లు ఎంతో రుచికరమైన శుచికరమైన ఆహారాన్ని పొందొచ్చని సూచించారు. దీనిపైన అవగాహన కలిగిస్తూ ప్రతి ఒక్కరిని చైతన్యవంతులను చేయడమే తమ లక్ష్యమని అన్నారు. మాది పెందుర్తి అండి. పెందుర్తి మాది. ఇక్కడ మేము అప్పుడే 5-6 ఇయర్స్ నుంచి ఈ యొక్క గ్రూప్లో మేము ఉన్నాము. లేడీస్ అందరికీ కూడా చక్కగా మెయిన్ ఎలాగ టెర్రస్ గార్డెన్ పెంచుకోవాలి అనేది అనుభవం కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడున్న ఆర్గానిక్ అన్ని మేళాలో మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇండోర్ ప్లాంట్స్ అవి కూడా చాలా బాగా ఫ్రీగా సీడ్స్ అన్నీ కూడా ఇస్తున్నారండి. అదే కాకుండా ఈ టెర్రస్ గార్డెన్లో మనం ఎలా పెంచుకోవాలో, మన ఇంట్లో ఉన్న వేస్ట్ కంపోస్ట్ అంటే కూరగాయలతోటి వెజిటేబుల్స్తో వచ్చిన చెత్త వాటితోటి కూడా కంపోస్ట్ ఎలా చేసుకోవాలో కూడా మనకు ఇప్పుడు చెప్తారు. దాని మీద కూడా అవగాహన వస్తుంది. కాకపోతే టెర్రస్ గార్డెన్ ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో స్త్రీలుగా మనం ఇదొకటి చేయాలండి. ఎందుకంటే ఎలాగా మనం ఇంట్లో ఖాళీగా ఉంటాం, ఇలా చేసుకుంటే మనకి హెల్త్ వైజ్ మనకి ఇంట్లో కూడా బాగుంటుంది. నెక్స్ట్ మనకి ఏదైనా ఫ్రూట్ వెజిటేబుల్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. మాదైతే చాలా చిన్న ఇల్లు కానీ మా గార్డెన్ చాలా బాగా పెద్దది ఉంటుంది. ఇల్లు కన్నా మా గార్డెన్ చాలా పెద్దది, ఎందుకంటే అది ఇంట్రెస్టెడ్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి అయితే షేరింగ్ కూడా వస్తుందండి ఇందులోంచి. ఎందుకంటే పక్క వాళ్ళు కూడా మేము మమ్మల్ని చూసి మ్యాక్సిమమ్ ఒక 10 మెంబర్స్ మా లైన్లో మొక్కలు మా ఇంటికి వచ్చి చూసి చాలా బాగున్నాయని ఆ మొక్కలన్నీ కూడా నేనే ఇచ్చాను. ఎందుకంటే వాళ్ళు పెంచుకుంటానని ఇంట్రెస్ట్ కలగాలి అంటే మనం ఏమో ఒకటి ఇవ్వాలి కదా. మ్యాక్సిమం ఎప్పుడు కూడా నేను వాళ్ళకి ఇస్తానే ఉంటాను. ఏది అడిగినా కూడా చిన్న మొక్క అయినా పెద్దది అయ్యాక ఇస్తానని అడిగిన వాళ్ళందరికీ ఇస్తామండి. ఇక్కడైతే మెయిన్ కాన్సెప్ట్ మనకి గివింగ్ అండి, ఎక్స్చేంజ్ ఇదైతే ఉంది. గివింగ్ ఎక్స్చేంజ్ ఒకటి ఉంది. నెక్స్ట్ మనకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్గా క్లారిఫై అవుతాయి, అది కూడా ఉంది. నెక్స్ట్ ఈ గ్రూప్లో కానీ మనం ఉంటే బయట ఉన్న కాస్ట్ కన్నా నర్సరీలో అయితే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్కి వచ్చింది, మనకి ఇక్కడ 20-25 రూపీస్కే వస్తుందండి, అది కూడా ఉన్నది. ఇక్కడ వైజాగ్లో కండక్ట్ అవుతున్న ఈ వనమాలి దానికి వచ్చాను. చాలా బాగా అనిపించింది. చాలా విషయాలు తెలుసుకున్నాను మొక్కల కోసం, గార్డెనింగ్ కోసం. చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్ అండి. నేను టెర్రస్ గార్డెన్ కోసం చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. కెమికల్స్తో పండించినవి బయట తిని అనారోగ్య పాలవుతున్నాను కదా. ఇలా మనం టెర్రస్ మీద ఆర్గానిక్గా ఎలా పండించుకొని ఎలా చేసుకోవడం అనేది తెలుసుకున్నాను. మనం ఇలా హెల్తీగా మనమే ఇంట్లో పండించుకొని మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడొచ్చని బాగా తెలుసుకున్నానండి. నాకు ఇదంతా చాలా బాగా అనిపించింది. ఆర్గానిక్ వస్తువులు అవన్నీ కూడా ఇక్కడే దొరికాయి, స్టాల్స్ అవన్నీ పెట్టారు. సో మనకి ఏమేమి అవసరమో, మనకి ఏవేవైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో అవన్నీ మనం ఇక్కడే కొనుక్కొని తీసుకుని వెళ్ళొచ్చు. ఈ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా అనిపించిందండి. ఇది ఒక మంచి యూస్ఫుల్ ప్రోగ్రామ్ అని నేను చాలా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. మెయిన్లీ హెల్దీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, కంప్లీట్గా ఆర్గానిక్ బేస్డ్, నో కెమికల్స్, నో మెటల్స్ విల్ బి యూస్డ్. ఇంకా మిల్లెట్ పౌడర్స్, తర్వాత చాయ్ పౌడర్ అంటే చాయ్ పత్తా అంటే మనకి ఓన్లీ వేర్లతోని మనం హాట్ వాటర్లో వేర్లు వేసుకొని జస్ట్ బాయిల్ చేసుకొని తాగడమే. ఆఫ్ ఆర్గానిక్ ఆయిల్స్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్, న్యాచురల్ ప్రోడక్ట్స్, ఆయుర్వేదిక్ అన్ని ఓన్లీ కంప్లీట్లీ ఆర్గానిక్. కర్ణాటక హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేసి అప్రూవ్ చేసింది. ఈవెన్ ఫ్రూట్ దగ్గర నుండి కూడా ఓన్ ఫార్మ్ ప్రొడక్షన్. సో నో కెమికల్స్, నో యాడెడ్ షుగర్స్, నో ప్రిజర్వేటివ్స్. 10 months 1 year బేబీ నుండి 90 years పెద్దవాళ్ళు, డయాబెటీస్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఏ ఫ్రూట్ యాజ్ ఎ స్నాక్ సింపుల్గా. నేను వనమాలి సిటీజీ వన్ ఆఫ్ ద అడ్మిన్ అండి. మాదొక గార్డెనింగ్ గ్రూపు. మా గార్డెనింగ్ గ్రూప్కి 3 అడ్మిన్స్ అండి. సరిత, మళ్ళా,
జ్యోతి నాదెళ్ళ, అరుణ అరవల అండి. మేము ముగ్గురము అడ్మిన్స్ అండి. అయితే ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే గార్డెనింగ్ కోసం అవగాహన కల్పించడానికి ఒక వాట్సాప్ ఛానల్ అయితే పెట్టుకున్నామండి. వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాము. దాంట్లో 3000+ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ టెర్రస్ గార్డెనింగ్ మీద అవగాహన కల్పించుతాము. అయితే మనకి కిందన మొక్కలు పెంచుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి ఉన్న టెర్రస్ని వేస్ట్ చేసుకోకుండా దాని మీదే మనకు అవసరమైన ఆహారం, కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు పండించుకోవడానికి మేము మోటివేట్ చేస్తున్నామండి జనాల్ని. వాటిని ఎలా పండించుకోవాలి, వాటిని పెస్ట్ నుండి ఎలా కాపాడుకోవాలి అనేది మేము రోజు గ్రూపుల ద్వారా వాళ్ళకి అవగాహన అయితే కల్పిస్తున్నాము. మా గ్రూపు 3500 మంది ఉన్నారండి. అంతేకాకుండా 16 సబ్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ 16 సబ్ గ్రూప్స్లో కూడా ప్రతి నెల ఏరియా వైజ్గా మీట్లు అవుతాయండి. ఆ మీట్స్లో కూడా మేము శాంప్లింగ్స్, సీడ్స్ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఇంకా నెంబర్స్ కూడా మ్యూచువల్గా షేరింగ్ చేసుకుంటారు. సో మేము ఇలా చాలామందిని మోటివేట్ చేయగలిగాము. ఈరోజు ఇక్కడ కళాభారతిలోని మెగా మీట్ అయితే కండక్ట్ చేస్తున్నామండి. అన్ని ఏరియా గ్రూప్స్ని కలిపి, అంతేకాకుండా ఇంకా ఎవరైనా ఉత్సాహం ఉన్న గార్డెనర్స్ని తీసుకొచ్చి ఇక్కడ మేము అందరినీ కలిపి ఒక గార్డెన్ మీట్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ మేము సీడ్స్, శాంప్లింగ్స్, పళ్ళ మొక్కలు, తర్వాత జూట్ బ్యాగ్స్ అన్నీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కంపోస్ట్ కూడా ఇచ్చి వాళ్ళందరికీ అవగాహన కల్పించి విశాఖని గ్రీన్ సిటీగా మార్చాలనేది మా లక్ష్యం అండి. విషతుల్యమైన ఆహార పదార్థాలు, కాయగూరలు, ఆకుకూరలు పండించుకొని తినాలనేది మా ధ్యేయము. అందుకే మేము ఈ దిశగా కృషి చేస్తున్నాము. మాకు హెల్ప్ చేయడానికి చాలామంది మా ఆర్గనైజర్స్, తర్వాత మా మెంబర్స్ వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకా ఎవరైనా ఇలాగ గార్డెనింగ్ చేయాలి, కాయగూరలు, ఆకుకూరలు ఆర్గానిక్గా పండించుకోవాలి అంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మా గ్రూప్లో యాడ్ చేస్తాము. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ కుమార్ తెలియజేశారు. దీని ప్రభావంతో ఏపీలో వారం రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. వేరే వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల మేర వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. మత్స్యకారులకు వేటకు వెళ్లొద్దని సూచించారు. ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి దక్షిణం వైపుకు వంగి ఉన్నది. మరియు ఉపరితలంలో ఉన్న ఋతుపవన ద్రోణి ఈరోజు బికనీర్, బనస్థలి, శివపురి, సిద్ధి, చాయ్బాసా, దిఘా మరియు తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నది. మరియు ఒక ఉపరితల ద్రోణి ఆగ్నేయ రాజస్థాన్ నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు మరియు మధ్యప్రదేశ్లోని మధ్య ప్రాంతాల మీదుగా, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా, సౌత్ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా మరియు గాంగేయ పశ్చిమ బెంగాల్ మీదుగా 0.9 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇది కూడా దక్షిణం వైపుకు వంగి ఉన్నది. ఈ సినాప్టిక్ కండిషన్స్ వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 4 రోజులు కొన్ని చోట్ల, వారంలో మిగిలిన 2 రోజులు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉత్తర కోస్తా జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఎన్నిక పట్ల జిల్లా అధ్యక్షులు పరశురామరాజు హర్షం వ్యక్తం చేశారు. గురువారం రాష్ట్ర అధ్యక్షునిగా విశాఖ నగరానికి రానున్న పీవీఎన్ మాధవ్ కు ఘన స్వాగత ఏర్పాట్లు చేసినట్లుగా వివరించారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో ఆయా సంబంధిత వివరాలను వెల్లడించారు. పీవీఎన్ మాధవ్ ఎమ్మెల్సీగా అందించిన సేవలను కొనియాడారు. సాయంత్రం మాత్రం ర్యాలీకి అంతా తప్పనిసరిగా కూర్చున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా నమస్కారం తెలియజేస్తున్నాను. నిన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల్లో మన ప్రీతమ నేత పివి చలపతిరావు గారి తనయుడు పీవీఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక అవ్వడం జరిగింది. నిన్ననే కేంద్ర కమిటీ విజయవాడలో అనౌన్స్ చేయడం జరిగింది. పీవీఎన్ మాధవ్ గారు చిన్నతనం నుంచి సంఘలో ఉంటూ సంఘ్ స్కూల్ అయిన గుడ్లోలో స్కూలింగ్ అంతా చదివారు. అక్కడి నుంచి శ్రీకృష్ణ విద్యా మందిర్లో ఇంటర్మీడియట్ చదివారు.
అక్కడి నుంచి తను కృష్ణా కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ చేయడం జరిగింది. ఆ స్టూడెంట్ లైఫ్లో కూడా ఆయన ఏపీపీలో చాలా చురుగ్గా ఉండేవారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకుడిగా చాలా ఎదిగారు. దాని తర్వాత ఐసీడబ్ల్యూఏ అవన్నీ కాస్ట్ అకౌంటెన్సీ కోర్సులు చేయడం జరిగింది. ఆయన స్కూలింగ్ నుంచి ఏబీపీలో మంచి యాక్టివ్ పార్ట్ ఉంటూ స్టూడెంట్ నాయకుగా పెరిగి ఆ తర్వాత డిగ్రీ చదివిన తర్వాత భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి యువమోర్చా వైస్ ప్రెసిడెంట్గా, అలాగే జనరల్ సెక్రటరీగా, అలాగే నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా ఆయన బాధ్యత నిర్వహించారు. ఆ తర్వాత స్వదేశీ జాగరణ మంచ్ అనే ప్రోగ్రాంలో ఆయన ఫుల్ టైమర్గా వెళ్ళడం జరిగింది. ఆయన ముంబైలో, అలాగే ఢిల్లీలో, హైదరాబాద్లో, బెంగళూరులో అన్ని చోట్ల కూడా 3 సంవత్సరాల పాటు ఫుల్ టైమర్గా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. దాని తర్వాత భారతీయ జనతా పార్టీలో భారతీయ జనతా పార్టీలో బాధ్యత తీసుకుని, అంటే మాకు యువ మోర్చా మెయిన్ టీమ్స్ అని 2 రకాలు ఉంటాయి, అలాగే మహిళా మోర్చా మహిళలకు ఉంటుంది, అలాగే దానికి విభాగాలు ఉంటాయి, కానీ భారతీయ జనతా పార్టీ మొత్తం అంతా కలిసి ఉంటుంది. విశాఖ వన్ టౌన్లో రథయాత్రోత్సవాల్లోని భాగంగా జగన్నాథ స్వామి వారిని బుధవారం వామనావతారంలో ప్రత్యేకంగా అలంకరించినట్లుగా ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ వరకు టర్నల్ చౌటరీ ఆవరణలో కళ్యాణ మండపంలో జగన్నాథ స్వామి ఆలయ నిర్వాహకుల పర్యవేక్షణలోని స్వామికి ప్రతిరోజు అలంకరణ ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేస్తామని అన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు మధ్యాహ్న అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాట్లు చేసినట్లుగా తెలియజేశారు. ధర్మ సంరక్షణ చేయటం కోసం, అన్యాయాన్ని నశింపజేసి గో సంరక్షణ చేయటం కోసం, వేదాలను రక్షించడం కోసం, ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు అవతారాలు ఎత్తు ఉంటాడు. అలాగా మనం మొదటి నుంచి మత్స్య కూర్మ వరాహ నరసింహావతారం చేసుకుని ఈ రోజున వామన అవతారంలో దర్శనమిస్తున్నారు. మనం ఏ యుగంలో అయినా భగవంతుడి అవతారాలను గమనించినట్టయితే సోమకాసురుని వధించి వేదాలను రక్షించడం కోసం స్వామివారి మత్స్య అవతార రూపుడై, దేవతలను రక్షించి రాక్షస సంహారం చేయడం కోసం కూర్మావతార రూపుడై, భూదేవిని రక్షించి భూమి మీద భారాన్ని తగ్గించడం కోసం వరాహమూర్తి అయి, భక్తుడు అయినటువంటి ప్రహ్లాదుని రక్షించడం, తన భక్తులను కాపాడుకోవడం కోసం రాక్షస సంహారం చేయడం కోసం నరసింహ అవతార రూపుడై, ఈ రోజున ఆ ప్రహ్లాదుడు మనవడైనటువంటి బలిచక్రవర్తి ఎన్నో దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు చేసినప్పటికీ, ధర్మగుణం కలిగినప్పటికీ కూడా రాక్షసులంత కాబట్టి ఆ రాక్షసుల మీద యుద్ధం ప్రకటించాడు. కాబట్టి ఆ రాక్షస సంహారం చేయడం కోసం స్వామివారు వామనావతార రూపుడై ఆ వామనావతారంలో బలిచక్రవర్తిని 3 అడుగుల నేల కావాలని చెప్పి భూమిని, ఆకాశాన్ని మొత్తం అంతా సర్వం విశ్వాత్మైనటువంటిది. చూడండి, అక్కడ చూపించారు భగవంతుడిగా బలిచక్రవర్తిని 3వ అడుగు అక్కడ భూమి మొత్తం మీద కనిపిస్తుంది. బాలి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఫార్మా కంపెనీల ప్రమాదాలు యాజమాన్యం నిర్లక్ష్యమే, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు ఆరోపణ. సుపరిపాలనలో తొలి అడుగుతో ప్రజలకు మరింత చేరువవుతున్నాం. విశాఖ దక్షిణ నియోజకవర్గ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్ వెల్లడి. వామనావతారంలో దర్శనమిచ్చిన శ్రీ శ్రీ జగన్నాథ స్వామి, భక్తులకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు వెల్లడించిన ఆలయ అర్చకులు.
పాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.